In Kadapa district's Pulivendula, political heat is rising as TDP in charge. B.Tech Ravi criticized the continuing drinking water problems despite the constituency having produced 2 chief ministers. During the NTR Bharosa pension distribution program in the Christian Street, he handed out pensions and highlighted that the coalition government, upon assuming power, increased pensions by 1,000 at once, unlike the previous government's gradual hikes. Ravi further stated that the measures are being taken to ensure drinking water supply to every household, citing the completion of pipeline works in Chakrayapet. His remarks have intensified the political debate in the region, with welfare schemes and basic amenities becoming key talking points. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ తేదీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పేదలు తర్వాత వృద్ధులు అందరికీ ఒక పండగల ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్లో మేము మాట ఇచ్చామో 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతాము, అది కూడా 1వ తేదీ టంచన్గా మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తారు అని చెప్పడం, మేము అనౌన్స్ చేసిన డేట్ నుంచి ఆ తర్వాత పెన్షన్ ఇచ్చే నాటికి అంటే ప్రభుత్వం ఏర్పడే నాటికి మధ్యలో ఒక 2 నెలలు గ్యాప్ ఉంది. ఆ 2 నెలలు గ్యాప్ కూడా 4,000తో ఇస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడతానే ఫస్ట్ విడతగా 3 నెలలది కూడా ఒకటేసారి కూడా ఇచ్చిన సందర్భం. అంటే ఎక్కడా కానీ ఇచ్చిన మాట కోసం ఎవరు కూడా అంటే పేదలైనటువంటి వృద్ధులైనటువంటి పేదలు అందరికీ కూడా సకాలంలో ఈ పెన్షన్ అందించాలని. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 1వ తేదీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పేదలు తర్వాత వృద్ధులు అందరికీ ఒక పండగల ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్లో మేము మాట ఇచ్చామో 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతాము, అది కూడా 1వ తేదీ టంచన్గా మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తారు అని చెప్పడం, మేము అనౌన్స్ చేసిన డేట్ నుంచి ఆ తర్వాత పెన్షన్ ఇచ్చే నాటికి అంటే ప్రభుత్వం ఏర్పడే నాటికి మధ్యలో ఒక 2 నెలలు గ్యాప్ ఉంది. ఆ 2 నెలలు గ్యాప్ కూడా 4,000తో ఇస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడతానే ఫస్ట్ విడతగా 3 నెలలది కూడా ఒకటేసారి కూడా ఇచ్చారు.